నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమర యోధుడు, అక్రమ వడ్డీ వసూళ్లపై తిరుగుబాటు చేసిన దీర్ఘశాలి వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నేడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని మా కులం రాష్ట్ర వ్యాప్తంగా అందరము జయంతి జరుపుకుంటున్నాము. మా కులానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఎట్లాంటి ఉపాధి హామీలు కల్పించలేదు, ఎట్లాంటి ఉద్యోగాలు లేవు, ఎట్లాంటి లోన్లు లేవు. కనీసము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా మా మట్టి పని చేసుకోవడం కాబట్టి మాకు మట్టి పనులు, మాకు లోన్లు, మాకు ఉద్యోగాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాలు కూడా మాకు అందలేవు. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా మా కులానికి, మా జాతికి ప్రభుత్వం గుర్తించి మాకు అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భూపాలపల్లి మండలాలు 11 మండలాలలో ఇవాళ వడ్డే ఓబన్న జయంతి పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తిస్తలేదు, పట్టించుకోలేరు. మేము మట్టి పని చేసుకునేటోళ్ళం, బతికేటోళ్ళం. ఆ మట్టి పనులు కూడా ఇప్పుడు మిషన్లు వచ్చి పనులు కూడా దొరకడం ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కానీ చదువులు కానీ మస్తు ఇబ్బందిగా, హాస్టళ్ళకు పోయినా పిల్లలకు చేర్పించుకోవడం జరుగుతలేదు. ఎందుకంటే సీట్లు మాకు సీట్లు ఎక్కడికి పోయినా బీసీఏ కాబట్టి మాకు సీట్లు లేకుండా పోయినాయి. మమ్మల్ని కూడా ప్రభుత్వాలు గుర్తించి ఎస్టీలో చేర్చాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా వడ్డెర వాసము వడ్డే ఓబన్న జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్ని కులాల వాళ్ళు పైకెదుగుతున్నారు కానీ మా కులం మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. ఒడ్డోళ్ళం కాబట్టి మమ్మల్ని ఎడ్డోళ్ళలాగా ట్రీట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మాకు ఎలాంటి సదుపాయాలు లేవు. అన్ని కులాల వాళ్ళు ఎదుగుతున్నారు కానీ మేము ఎదగట్లేదు. మేమెంత మా తల్లిదండ్రులు కష్టపడ్డారు, మేము కష్టపడుతున్నాం. మా పిల్లలకు కూడా అవే కష్టాలా. ఎస్టీలో జాయిన్ చేయాలంటే అది లేదు, మాకేది అందట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి కనీసం ఇల్లు లేని మా పేదలకి డబుల్ బెడ్రూమ్లు అయినా ఛాన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.